సోదర సోదరీమణులారా, నా ప్రజలారా, ముందుగా నాలో చెడు చెప్పి తర్వాత చౌదరి గారిలో ఉన్న మంచి చెబుతాను. నాలో చెడేమిటంటే మంచిన్నది ఏ మారుమూల ఉన్నా సరే దాన్ని 10 మందిలోకి లాగటం. ఇక చౌదరి గారిలో ఉన్న మంచితనం ఏమిటంటారేమో, వారు కారణ జన్ములు, పాపులకు పక్కలో బల్యం, నేరస్తులకు సింహస్వప్నం. అలాంటి వారికి వేళ మనం సన్మానం చేస్తున్నాం. ప్రతి పనికి మాలిన వాడు సన్మానం చేయించుకొని ఆ సన్మానం అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి ఉత్తములకు సన్మానం చేసి ఆ సన్మానం అనే పదానికి సరైన గౌరవాన్ని ఇస్తున్నందుకు నేను గర్విస్తున్నాను. ఈ సన్మానం చంద్రునికి ఒక 100 పువ్వు లాంటిది. సెలవు తీసుకుంటాను. కైలాసం గారికి సభ్యులకు నా నమస్కారాలు. కైలాసం గారు నాకు సన్మానం చేస్తానన్నప్పుడు నేను సందేహంగానే అంగీకరించాను. వారు నన్ను ఎంతగానో పొగిడారు. నిజానికి ఆ పొగడ్తలకు నేను అర్హుణ్ణి కాదని మనవి చేస్తున్నాను. ఎందుకంటే నా వృత్తి ధర్మాన్ని, నా బాధ్యతల్ని నెరవేర్చడం ఏ పొగడ్తల్ని ఆశించి కాదు. ఏది ఏమైనా కైలాసం గారు నా మీద చూపించిన అభిమానానికి నేను కృతజ్ఞుణ్ణి. ఒక్క మాట, సంఘ వ్యతిరేక శక్తులు సంఘాన్ని పీడిస్తున్న ఈ రోజుల్లో వాటిని నిర్మూలించడానికి ఏమాత్రం రాజీ పడనని, నా శాయశక్తులా కృషి చేస్తానని సభాముఖంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. సెలవు. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. ఓపెన్ ద డోర్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మై సన్. రే నాగు, ప్రతి తండ్రి తను సంపాదించిన ఆస్తిని కొడుకులకి సరిసమానంగా పంచిపెడతాడు. అలాగే నేను నీకు ఊరి బయట ఉన్న స్మగ్లింగ్ కూడా అప్పగించాను. దాని విషయం డాడీ, నీ పోలికలే కాకుండా నీ జాగ్రత్తలు కూడా వచ్చాయి. వాటిని 3వ కంటి వాడికి దొరకకుండా జాగ్రత్త పడుతున్నాను. వెరీ గుడ్. అబ్బాయి శేషు, నీకు అప్పగించిన క్లబ్ వ్యవహారం బ్రహ్మాండంగా చూస్తున్నాను డాడీ. పరువు మర్యాదలు గల ప్రతి వాళ్ళు పనిగట్టుకొచ్చే పెద్ద క్లబ్ గా తయారు చేశాను. వెరీ గుడ్. దిక్కుమాలిన తెలివితేటల్లో నాకంటే మించిపోయారా మీరు. మనోహర్, ఎస్ బాస్. పార్టీకి ఇవ్వాల్సిన దొంగ నోట్లు సిద్ధం చేసావా? మీరు చెప్పిన 3 కోట్ల రూపాయల నోట్లు సిద్ధం చేసి పెట్టాం బాస్. అంతేకాదు, బంగారు బిస్కెట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. పార్టీ ఎప్పుడు పంపించమంటే అప్పుడు పంపించవచ్చు బాస్. బ్రహ్మం. ఎస్ బాస్. పైన నడుస్తున్న మన క్లబ్ సంగతి ఎవ్వరికి ఎలాంటి అనుమానం లేకుండా సజావుగా సాగిపోతుంది బాస్. డాడీ, ఆ చౌదరికి ఎందుకు సన్మానం చేశావో నాకు అర్థం కావట్లేదు. ప్రతి మనిషికి ముందు చూపు అవసరం. అందులో నువ్వు పాడు పనులు చేసే మనలాంటి వాళ్ళకి చాలా అవసరం. ముందు ముందు చెడ్డ రోజులు వస్తే అడ్డుపడ్డానికి పోలీస్ శాఖ అవసరం గనక సన్మానం చేసి గుప్పిట్లో పెట్టుకున్నాను. యు ఆర్ గ్రేట్ డాడీ. ఆఫీసర్స్, ఇక్కడికి మిమ్మల్ని సమావేశపరిచింది ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. నగరంలో స్మగ్లింగ్, దొంగ నోట్ల మారకం, దొంగ బంగారం రవాణా విరివిగా జరుగుతోంది. రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న ఈ నేరాలకి కేంద్ర స్థానం మన నగరమేనని మనకి లభించిన కొన్ని క్లూస్ వల్ల తెలుస్తోంది. ఎస్ కమిషనర్ సార్, చాలా తెలివైన మనిషి నాయకత్వంలో చాలా కట్టుదిట్టంగా ఒక ముఠా వ్యవహారం సాగిస్తోందని అర్థమవుతోంది. కానీ అసలు ఆ ముఠా నాయకుడు ఎవరో ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా దొరకటం లేదు. ఎస్, ఐ నో ఇట్. అందుకే ఆ ముఠాని పట్టుకోవడానికి బంగారు పథకం పొందిన శక్తి సామర్థ్యాలు కలిగిన ఎస్పీ మిస్టర్ ఆర్కే చౌదరిని నియమిస్తున్నాను. సార్, నా మీద నమ్మకంతో ఇంత బాధ్యత నాకు అప్పగిస్తున్నందుకు గర్వపడుతున్నా. అండ్ అట్ ది సేమ్ టైం ప్రాణాలకి తెగించైనా సరే ఆ ముఠాన్ని చట్టానికి పట్టిస్తానని ప్రమాణం చేసి చెప్తున్నాను. గుడ్. అమ్మా, అమ్మా. ఏమిటి రాజా, ఏం జరిగింది? ఆ దేవుడి దేవాలు ఏం జరగలేదమ్మా. గండం గడిచి బయటపడింది. గండవా? ఎవరికి? అయ్యోరమ్మా, అసలు నీ చెప్పలేదమ్మా. ఏమిటి? ఏం లేదమ్మా. రాత్రి నేను మన ఇంటికి వస్తూ ఉంటే ఒక లారీ యాక్సిడెంట్ లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న ముసలాయన కనిపించాడు. పాపం అతను చూడగానే నా మనసు కరిగిపోయింది. అతని కుటుంబ సభ్యులంతా అతను చుట్టూ చేరి బోరు నేడుస్తుంటే నా గుండె పగిలిపోయిందమ్మా. నిజమే బాబు, అలాంటి పరిస్థితిలో ఏ మనిషిని చూసినా బాధగానే ఉంటుంది. అవునమ్మా, చాలా బాధగా అనిపించిందమ్మా. అమ్మా, మంచి చెడు తెలియదు కానీ నాకు స్వతహాగా అచ్చు నీ పొలుకులే వచ్చినాయమ్మా. నీలాగా ఎదురు వాళ్ళ కష్టాలు వస్తే నేను భరించలేను. అలా భరించలేకే ఆ కుటుంబానికి 500 సహాయం చేస్తానని మాట స్లిప్ అయ్యానమ్మా. అమ్మా, నాకు తెలియక అడుగుతాను,
మనలాంటి డబ్బున్న వాళ్ళం డబ్బు లేని పేదవాళ్ళకి సహాయపడటం తప్ప అమ్మా? కాదు బాబు, అలాంటి వాళ్ళకి సహాయం చేస్తేనే ఆ భగవంతుడు మనల్ని ఎంతో చల్లగా చూస్తాడు. కరెక్ట్ అమ్మా. ఆయన ఎలాగూ చల్లగా చూస్తాడు కదా అన్న ధైర్యంతోనే వాళ్ళకి నేను 500 ఇస్తాను మాట ఇచ్చానమ్మా. అదే. దానికే ఉంది, నేను ఇస్తాను, ఉండి తెస్తాను. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. యాపిల్ అయిపోతుంది, టైం అయిపోతుంది, డబ్బు రాలేదు. ఇదిగో బాబు. థ్యాంక్స్ అమ్మా. లక్ష్మి, వాడికి డబ్బిస్తున్నావా? అవునండి, నాన్నగారు. పాపం ఎవరో మనిషి యాక్సిడెంట్ లో ఇరుక్కుంటే వీడు చూడగానే వాడికి జాలేసింది. అవును నాన్నగారు. వెంటనే సహాయం చేయాలనుకున్నాడు. కరెక్ట్ నాన్నగారు. అందుకే ఆ హరికథంతా నీతో చెప్పాడు. నువ్వు నమ్మేసి వాడికి డబ్బిస్తున్నావు. అరికథ కాదు నాన్నగారు, నిజంగానే కష్టాల్లో ఉన్న ఒక పేదవాడి జాలి కాదు నాన్నగారు. ఒరేయ్, నేను పోలీస్ ఆఫీసర్ రా. మొహం చూసి అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో తేల్చేయగలనరా? ఎరా, ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే ముందుగా మా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియాలి. మాకింతవరకు తెలియలేదంటే ఆ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందని అలా నిగదీసి అడిగితే ఎలా చెప్పగలను నాన్నగారు? అయినా యాక్సిడెంట్స్ మనకు చెప్పి జరుగుతాయా? వెళ్ళి చూసి కనుక్కుని మీకు చెప్తాను. ఇప్పటికైనా అర్థమైందా లక్ష్మి? వాడు డబ్బు కోసం అబద్ధం ఆడాడని. అబద్ధమని ఎలా అనుకుంటానండి? వాడంత బాధతో చెప్తే